రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలపై వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఇకనైనా కక్ష సాధింపు చర్యలకు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే భారీ లిక్కర్ కుంభకోణం జరిగిందని, లిక్కర్ వ్యాపారులను బెదిరించి కమిషన్లు దండుకున్నారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఫ్లెమింగో పక్షి లాంటి వారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడమే ఎంపీ లావు పని అని, ఆయనకు కూడా భయపడతామా అని ప్రశ్నించారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదు అని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. శ్రీనివాస్ స్కిల్ స్కామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు. అమెరికా టికెట్లు ఎవరు కొంటారో మీకు తెలుసు, ఎవరు కొని పంపించారో. ఏమైపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు? మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇవాళ ఏం చేస్తున్నాడు? మాట మాటకి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా. అయ్యి వదిలేసి మన శ్రీనివాసు మూటలు దుబాయ్ పంపించే ఆ లెక్కలు చూసుకుంటా వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం. ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు తెస్తామనే పేరుతో ఊరికే వెళ్తాం, ఊరికే తిరిగి రావటం. కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు. మన పాత పిఏ గారు మాట మాటికి దుబాయ్ వెళ్తాడు, లేదా పాత పిఏ గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. కానీ పేషీలో వద్దన్నారు. ఎందుకు పేషీలో వద్దన్నారు? ఈ దుబాయ్ 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 మూటలు దుబాయ్ చేర్చాలి కాబట్టి పేషీలో అక్కర్లేదు. మరి ఈ స్కిల్ స్కామ్లో 300 చిల్లర కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో సహా కేసులు కట్టడం జరిగింది. మరి స్కిల్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగంలోనే ఎందుకు ఆగిపోయింది? ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో, ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది?